జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, హరిద్రా గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. గణేష పురాణం ప్రకారం హరిద్రా గణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఈ త్రిపురాసురులనేటటువంటి రాక్షసులు ముగ్గురు కూడా 3 వేర్వేరు పురాలలో ఉండి మాయాయుద్ధం చేస్తున్నారు. ఆ మాయాయుద్ధంలో వాళ్ళ మీద విజయం సాధించాలంటే త్రిపురాసురులు అనేటటువంటి ఈ ముగ్గురు రాక్షసులు ఒకే సరళ రేఖ మీదకు రావాలి. అప్పుడే వాళ్లకు మరణం లభిస్తుందని బ్రహ్మదేవుడు వాళ్ళకు వరమిస్తాడు. అయితే ఈ ముగ్గురు రాక్షసులు 3 వేర్వేరు భవనాలలో 3 వేర్వేరు పురాలలో ఉంటూ అదృశ్య రూపంలో శివుడితో మాయాయుద్ధం చేస్తున్న తరుణంలో నందీశ్వరుడు తనకున్నటువంటి 3 కొమ్ములను ఉపయోగించి ఆ 3 కొమ్ములతో ఈ త్రిపురాసురులు ముగ్గురు ఉన్నటువంటి 3 పురాలను 3 భవనాలను ఒకే సరళ రేఖ మీదకు తీసుకొస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే త్రిపురాసురులు మరణించారని మనకు గణేష పురాణంలో చెప్పడం జరిగింది. అయితే నందీశ్వరుడు తనకున్నటువంటి 3 కొమ్ములను ఉపయోగించి త్రిపురాసురులు ఉన్నటువంటి ఆ 3 పురాలను ఒకే సరళ రేఖ మీదకు తీసుకొచ్చినప్పుడు పరమేశ్వరుడు ప్రయోగించిన నారాయణాస్త్రం ధాటికి నందీశ్వరుడికి ఉన్నటువంటి 3 కొమ్ములలో ఒక కొమ్ము విరిగిపోయి భూలోకంలో పడిపోతుంది. ఆ కొమ్మును వెతికి తెమ్మని పరమశివుడు గణపతికి చెప్తాడు. గణపతి భూలోకానికి వెళ్ళి నందీశ్వరుడికి ఉన్నటువంటి ఆ 3వ కొమ్మును తీసుకొని వచ్చి పరమేశ్వరుడికి ఇస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు యుద్ధంలో తనకు సహాయం చేసినందుకు గాను ఇక నుంచి ఈ కొమ్ము పసుపు కొమ్ముగా భూలోకంలో పిలువబడుతుందని, ఎప్పుడైనా సరే ముందుగా ఈ పసుపు కొమ్ముకు పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవీ దేవతలకు పూజ చేయాలని, ఈ పసుపు కొమ్మునే హరిద్రా గణపతి అనే పేరుతో పిలుస్తారని పరమేశ్వరుడు పలుకుతాడని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా ఏ పూజ చేసినా సరే హరిద్రా గణపతి పూజ అనే పేరుతో పసుపుతో గణపతిని తయారు చేసి ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే మిగిలిన పూజలు నిర్వహించాలని గణేష పురాణంలో చెప్పడం జరిగింది. గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని దీపారాధన చేశాక ఇంట్లో పఠించాలి. ఆ శ్లోకం ఏంటంటే, హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశకం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం, 4 భుజాలను కలిగి ఉండి హరిద్రా వదనంతో అంటే ప్రసన్న వదనంతో పసుపు రంగులో ప్రకాశించే గణపతికి నమస్కారం. పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ అంటే పాశము, అంకుశము, దంతము, మోదకం ఈ 4గింటిని 4 భుజాల్లో కలిగిన హరిద్రా గణపతికి నమస్కారం. భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశకం, అన్ని విఘ్నాలను పోగొట్టి భక్తులకు అభయం ఇచ్చే హరిద్రా గణపతికి నమస్కారం అని అర్థం. కాబట్టి గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా దీపారాధన చేసి హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. హరిద్రా గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. నారద పురాణం ప్రకారం బంగారు గణపతి అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా హరిద్రా గణపతిని పూజిస్తే బంగారు గణపతిని పూజించిన ఫలితం కలుగుతుందని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అంతటి శక్తివంతమైన హరిద్రా గణపతిని ఆరాధించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, లక్ష్మీ గణపతి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నన్ను గౌరవించేవాడు నా ఇంద్రియాలను గౌరవించాలి కనుక భగవంతుడిపై భక్తిని వాడు దేవతలను కూడా గౌరవిస్తాడు. ఇది తెలుసుకోవాలి. సర్వదేవతలు ఆయన స్వరూపములే. ఈ మాటను ఒక్క మాటతో చెప్పేశాడు అన్నమాచార్య. హరి అవతారములే అఖిల దేవతలు అని ఒక్క మాట అన్నాడు. అని విష్ణు భక్తుడు కనుక ఆ పరమేశ్వరుని హరి అవతారములే అఖిల దేవతలు అన్నాడు. అది శివభక్తులైతే శివావతారములే సర్వదేవతలు అంటారు. అవునా లేదా? అది ఒక ఆయన అన్నాడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు. మరొక ఆయన సర్వదేవ నమస్కార శంకరం ప్రతిగచ్చతి అన్నారు. ఎందుకు మీరేమంటారండి అని అడిగితే రెండూ సత్యం అంటాం అంతే.
దీనికి ఉండవలసింది పెద్ద శాస్త్రజ్ఞానం ఏం కాదండి, ఇంగిత జ్ఞానం ఉంటే చాలా అర్థమైపోతుంది. పెద్ద జ్ఞానాన్ని అక్కర్లేదు. ఆ జ్ఞానం ఒక్కటుంటే ఇది అర్థమైపోతుంది. దాని తలలు పగలగట్టుకోనక్కర్లేదు, ఉన్న తలని ఆలోచిస్తే చాలు. అలా మనం ఆలోచిస్తే ఒక విష్ణువు, ఒక శివుడు, ఒక గణపతి ఎవరూ లేరు. ఉన్నవాడు ఒక్కడే పరమేశ్వరుడు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడిదన్. మీ బాగా తెలిసిన దాని నుంచే తెలియజేసే ప్రయత్నం నాకు. కానీ సృష్టిస్థితి కారకుడైన వాడెవడు, ఆ పరమేశ్వరుని ఈశ్వరుని నేను శరణంబు వేడిదన్ అన్నారు ఎవరు? గజేంద్రుడు అలా అన్నాడని చెప్పారు. దీన్ని బట్టి పరమేశ్వరుడు ఒకడున్నాడు. ఆయన సృష్టి చేయాలని సంకల్పం రాగానే అనేక శక్తులను వ్యక్తపరిచాడు. దానితో ఈ జగత్తంతా నిర్మాణమై నడిపిస్తున్నాడు, అంతే కదా. సృష్టిని ఏర్పరిచిన వాడైనా, సృష్టి యందు తానుంటూ నడుపుతున్నవాడైనా చివరికి సృష్టిని తనలో లయం చేసుకుంటున్నాడు. కానీ సృష్టి స్థితిలయ కారకుడు పరమేశ్వరుడు. సృష్టి స్థితిలయ కారకుడైన పరమేశ్వరుడు అనేక దేవతారూపాలుతున్నాడు. అయితే ఆ పరమేశ్వరుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను మీకు చెప్పిన 5ంటికి అర్థం చెప్తాను. 5 ఒకే పరమాత్మ వైపు వెళతాయి. చూడండి అర్థాలు, ఇలా ఆలోచించాలి. అది విష్ణు అనగానే 4 చేతుల వాడు ఒకడు మనస్సులో మెదిలి, శివుడు అనగానే శూలం పట్టుకున్నవాడు వచ్చేస్తే నేనేం చేయలేను. కానీ పదానికి అర్థం వెతుకుతాం ఒక్కొక్కటి. శివ అనే నామానికి అర్థం క్షేమము, శుభము, మంగళము, శాంతము, శుద్ధత. ఇన్ని అర్థాలు ఒక శివనం అనుకున్నాయి. కానీ శివ అంటే శుభస్వరూపుడు, క్షేమస్వరూపుడు, మంగళస్వరూపుడు, శాంతము, శుద్ధము. ఆ మాట వింటేనే ఎంత బాగుందండి. ఇన్ని కలిపి శివ అన్న అమ్మకి అర్థం. ఇప్పుడు చెప్పండి, పరమేశ్వరుడు శుభస్వరూపుడు కాడు భగవంతుడు. కనుక శివ అంటే ఒకే పరమాత్మ యొక్క పేరు. ఆయన ఒక చోట లేడు, అంతటా వ్యాపించున్నాడు. ఒక చోట ఉన్నాడా? సర్వవ్యాపకుడు, సర్వబ్రహ్మాండములో వ్యాపించాడు. వ్యాపించిన వాడు అన్నదాన్ని సంస్కృతంలో విష్ణు అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవడు వ్యాపించాడో వాడే విష్ణువు. అందుకని నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం చేసుకుంటే జ్ఞానం. అది తెలుసుకోండి. మనం అర్థం చేసుకుని జ్ఞానంలోకి వెళ్ళాలి, మతంతో ఆగిపోకూడదు. జ్ఞానం వైపు తీసుకెళ్ళగలిగే మతాన్ని హిందూ మతం అంటారు. అర్థం చేసుకుంటే హిందూ మతం జ్ఞానులుగా మారుస్తుంది, ఫిలాసఫర్స్గా మారుస్తుంది, యోగులుగా మారుస్తుంది, సిద్ధపురుషులుగా మారుస్తుంది. అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. కనుక శుభస్వరూపుడు పరమాత్మ ఒప్పుకుంటామా లేదా? ఆయన సర్వవ్యాపకుడు అంటే విష్ణువు, 2 ఒప్పుకున్నారు. ఆయన తన శక్తితోనే జగత్తా నడుపుతున్నాడు. శక్తి లేకపోతే నడుపుతాడా? ఆ శక్తే జగత్తుకి కారణమై పోషకమై ఉంది గనక ఎవరు కారణమో ఎవరు పోషకమో వారిని అమ్మ అంటారు. అంతే కదండి. అమ్మ అంటే ఎవరండి? ఎవరి వల్ల మనం కలిగామో, ఎవరి వల్ల పోషింపబడ్డామో వారు, అంతే కదా. కానీ జగత్తంతా ఎవరి వలన కలిగిందో, ఎవరి వల్ల పోషింపబడిందో ఆ శక్తిని ఏమనాలి? అమ్మ అనాలి. అదే అంబిక, శక్తి. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఈ 3 ఒకే అర్థం వైపు వెళ్ళిపోతున్నాయా లేదా? శివ, విష్ణు, అంబిక. అంతేకాదు ఆయన ఎప్పుడున్నాడండి? సృష్టికి ఆది చెప్పచ్చు, కానీ సృష్టికర్తకి ఆది లేదు. కానీ సృష్టికి ఆది యందు ఆయనే ఉన్నాడు. అవునే కదా. సృష్టికి ఆది యందు ఆయనే ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు కనుక ఆదిత్యుడు ఆయన, ఆదిత్య. అన్నీ ఒకటి వైపే పెడుతున్నాయా లేదా చెప్పండి. కానీ శివ అన్న, విష్ణు అన్న, అంబిక అన్న, ఆదిత్య అన్న ఒకటే అయిపోయింది. మీకు ఏమైనా తేడా ఉందా? అంతేకాదు అందరి బుద్ధుల్ని ప్రేరేపించేవాడు ఈశ్వరుడు. ఒప్పుకుంటారా లేదా? లేదండి, నాకు అనిపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను మీరు అనొచ్చు. మీకు అలా అనిపించేలా చేసినవాడు ఈశ్వరుడు. అదే ధియోయోన ప్రచోదిహత్ అన్నారు. వారి వారి కర్మలను అనుసరించి ప్రేరేపిస్తాడు. ప్రేరేపించువాడు అనడాన్ని సంస్కృతంలో ఏమంటారు తెలుసా? షూన్ ప్రేరణే ప్రేరయతి ఇది సూర్య అన్నారు. సూర్యుడు అంటే ప్రేరేపించువాడు. అంతేనా? పొద్దున్న వస్తాడే ఆయన అనుకున్నానండి, ఆయన కాడినవాడు చెప్పాడు. కానీ సూర్య అంటే ప్రేరేపించేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పరమాత్మే కదా అందరిని ప్రేరేపిస్తున్నాడు. కానీ సూర్య అంటే ఎటు వెళ్ళిపోయింది అర్థం? ఆదిత్య అర్థం దేనికి వెళ్ళింది? సృష్టికి ముందున్న ఆదిత్యుడు అందరినీ ప్రేరేపించేవాడు ఆ పరమాత్మే కదా. అంటే ఇవన్నీ ఒకే పరమేశ్వరుడి పేర్లు. ఒప్పుకుంటారా లేదా? కానీ ఆదిత్య, అంబిక, విష్ణు, మహేశ్వర. ఇంకా ఆయన ఎవడయ్యా అంటే గణపతి. ఇవాళ ఇప్పుడు గణపతి శబ్దానికి ఒక అర్థం చెప్తున్నాను. ఇదే అర్థం అనుకోవద్దు, రేపు మరొకటి చెప్పచ్చు. అంటే ఒక నామానికి ఎన్నో అర్థాలు ఉంటాయి, అందుకే అది అంత మంత్రం అవుతుంది. కానీ గణము అంటే ఏమిటి ముందు ఆలోచిద్దాం. గణము అంటే గ్రూప్, సమూహవాచకం గణం అన్నారు. సమూహం అంతా కలిపి ఒక చోట ఉంటే అది గణం. ఒకటి ఉంటే గణం ఎలా అవుతారండి? కనుక సృష్టి అంతా గణముతోనే ఉంది. ఒప్పుకుంటారా లేదా? గణము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమనాలి వీళ్ళని? భక్తగణము అంటాం. అక్కడ భక్తగణము. కనుక ఇదంతా కలిపి ఒకటే గణం. ఏ గణం? భక్తగణం.
కానీ ఇంకా మీరు విభాగం చేస్తే స్త్రీగణం, పురుషగణం, ఎన్ని గణాలు అయ్యి అప్పుడే మళ్ళీ 2 గణాలు వచ్చేసాయి. ముందు ఒకటే గణం అన్నాం కానీ మళ్ళీ 2 గణాలు చేసాం. స్త్రీ పురుషుల్లో మళ్ళీ 2 రకాలు, యువకులు, వృద్ధులు, బాలలు. ఈ గణములు చేయండి, ఇందులో ఎందరు ఉన్నారు, ఎన్ని గణాలు వచ్చాయి డివైడ్ చేయాలి కానీ చాలా చాలా వస్తాయి గణములు. ఇక్కడ ఇవన్నీ గణములు అవునా కదా చెప్పండి. ఇక్కడ కానీ ఇలాగే సృష్టిలోకి వెళ్ళండి, నక్షత్ర గణములు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అన్నీ కలిపి నక్షత్ర గణం, ఒక సమూహం, ఒకే లక్షణం కలిగిన కొన్నిటిని గణం అన్నాం. అందులో మళ్ళీ విభాగం చేయొచ్చు. గ్రహాలు గణములు, నక్షత్రాలు గ్రహాలు. తర్వాత మళ్ళీ భూమి ఎందొస్తే వృక్షములకు గణం, పశువులకు గణం, పక్షులకు గణం, ఎన్ని పర్వతాలకు గణం, ఇవన్నీ గణములేగా. మళ్ళీ వాటిలో గణములు, గణముల్లో గణములు, గణముల్లో గణములు. ఆఖరికి అన్ని గణాలు తీసి నేను ఒక్కడిని మిగిలాను కదా. నేను ఉన్నాను కానీ గణం లేదు, అవునా? ఇంద్రియ గణం, ఇంద్రియాలన్నీ ఉన్నాయా లేదా? ఇంద్రియ గణములు. మళ్ళీ ఇంద్రియ గణములు తీసుకున్నాక లోపల ఆలోచనలు కొన్ని గణములు. మన ప్రాణాలు కూడా గణములే, తెలుసా మీకు? ప్రాణాలు ఎన్ని? కొందరు పంచప్రాణాలు అంటారు కానీ 10 ప్రాణాలు అన్నారు కొంతమంది. ఇంకా లెక్కడితే బోల్డ్ ప్రాణాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాణగణములు, అన్ని గణాలండి. సృష్టిలో గణము లేనిది లేదు, అన్ని గణములు 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 గణములు. కనుక సృష్టి అనేకం, అనేకం అంటేనే గణములు. ఇన్ని గణములు ఉంటే ఈ గణాలు ఎవరి వల్ల నడుస్తున్నాయి? ముందు చెప్పిన దాని ప్రకారం అండి. అన్ని గణముల్లో వ్యాపించిపోయి ఉన్నవాడు ఒక్కడే, ఆయన విష్ణు అన్నాం. ఆయనే చెప్పాడు, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సృష్టిలో నాకంటే గొప్ప వస్తువు మరొకటి లేదు. నేను ఎక్కడుంటాను అంటే ప్రతి వారి యందు ఉంటాను. ఎలాగంటే పూసలలో దారంలా అన్నాడు. పూసలలో దారమోలే ఉంటాడు. కానీ పూసలన్నీ కలిపితే గణము. అందుకే సూత్రే మణి గణా ఇవ కృష్ణ పరమాత్మ చెప్పాడు, మణుల గణముల యందు దారమోలే ఉంటాము. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా కూడాను ప్రారంభింపబడ్డాయి. ఈ నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రకాలైన గణపతుల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. ఆ స్వామి లీల అద్వితీయమైన ప్రభావాన్ని అందరికీ ప్రసరింపజేస్తుంది. అసలు ఈ గణపతి పూజలోనే చాలా గొప్ప విశేషం ఉంది. 21 పత్రాలు, 21 ఔషధీయుక్త గుణాలకు ప్రతీక. అందుకే ప్రతినిత్యం కూడాను స్వామివారిని 21 పత్రాలతో కూడా పూజ చేయటం సంప్రదాయంగా ఈ యొక్క నవరాత్రుల రీత్యా చేస్తూ ఉంటారు. ఈ పత్రాలలో దాగిన పరమార్థం చూసినట్లయితే ఎటువంటి రుగ్మతలు రాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాయి ఔషధీయుక్తమైనటువంటి ఈ పత్రాలు అని అర్థం. గణేశ సహస్రనామాల్లో కూడాను ఓం ఔషధీపతయే నమః అని చెప్పేసి ఉన్నది కదండి. అందుచేత ఈ ఔషధీపతయే నమః అనేటువంటి తత్వరీత్యా 21 పత్రాలతో ఆయన్ని మనం నిత్యం కూడాను ఈ గణేష నవరాత్రుల రీత్యా పూజ చేయటం జరుగుతోంది. సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి అంటాం మొట్టమొదటిసారిగా. ఆయనకి నామాలు చదివేటప్పుడు ఈ నామాలు చదువుతూ వేస్తాం. మాచీపత్రం సమర్పయామి అన్నప్పుడు ఈ పత్రంతోనే పూజ ప్రారంభిస్తాం. దీనిలో వాసనలు వెదజల్లేటువంటి ఈ పత్రం ఎంతో ప్రీతికరం. ఇది కళ్ళకు చలువ చేస్తుంది, తలనొప్పిని రాకుండా కాపాడుతుంది ఈ మాచీపత్రం అన్నమాట. మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది. అంటే గణేశుడు మనకు
మానసిక వికాసాన్ని ప్రసాదిస్తాడు. ఈ మాచీపత్రం సమర్పయామి అనగానే సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 తిథి పంచమి సాయంకాలం 5:58 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 8:43 వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 1:46 నుంచి 3:33 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగనే ఋషి పంచమి వ్రతం. గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామికి అనఘాదేవికి పూజ చేసుకోవడం మంచిది. ఋషి పంచమి వ్రతం అనేటువంటిది వయసు వృద్ధత వచ్చినటువంటి వాళ్ళు చేస్తారు. దీనివలన అపవిత్రములను మనం ఇంట్లో కలుపుకోవడం వలన ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ దోషాలన్నీ తొలగుతాయి అని ప్రాచీన శాస్త్రవేత్తలు చెప్పారు. 7 ఋషులను అలాగే అరుంధతిని కలిపి వారు పూజ చేస్తారు. దాని ద్వారా ఆ దోషాలు తొలగుతాయి అని. అలాగే ఇది గురు పంచమి యోగం. ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విశేషించి స్నాన దాన జపాదులన్నీ అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. భసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. హైందవులందరి చేత ఏ కార్యసిద్ధికైనా తొలి పూజలందుకునే దైవం గణపతి. సర్వే సర్వత్రా ఆయన అనుగ్రహం తోడైతే ఆశయాలు కార్యరూపం దాల్చడానికి సందేహముండదన్నది విశ్వాసం. అందుకే ఆ స్వామికి తొలి పూజ. ఒకానొకప్పుడు శంఖుడు లిఖితుడు అనే సోదరులిద్దరూ స్వామివారి దర్శనార్థమై వెళ్ళగా మార్గమధ్యంలో తమ్ముడైన లిఖితుడికి ఆకలి వేసిందట. దారి పొడవున ఉన్న మామిడి చెట్లకు కాసిన పండునొకదానిని తినుటకై అన్న ఆజ్ఞ కోరగా వలదని వారించాడట శంఖుడు. ఆకలిని ఓర్చుకోలేక అన్న మాటలు పెడచెవిన పెట్టిన తమ్ముడు లిఖితుడు ఆ మామిడి పండును తెంపి ఆరగించాడట. ఆ మామిడి వృక్షరాజాలు ఆ రాజ్యానికి చెందినవని భావించిన అన్న శంఖుడు కోపగించి తన తమ్ముడు నేరం చేశాడని రాజుగారికి విన్నవించుకున్నాడట. అంత చిన్న నేరానికే ఆ రాజుగారు లిఖితుని బాహువులు నరికించి వేశాడట. ఈ హఠాత్ పరిణామానికి దుఃఖితులైన సోదరులిద్దరూ ఈ నదిలో స్నానానికై మునకలేయగా లిఖితుడికి బాహువులు యథావిధిగా వచ్చాయట. ఆ మహిమకు బాహువులు తిరిగి కలిగినందులకు ఆ సహోదరులిద్దరూ సంభ్రమాశ్చర్యాలతో సంతసించారట.
బాహువులను ఒసగినది కావున తదాదిగా ఈ నది బాహుదా నదిగా పేరు పడింది. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. ఇంతటి విశిష్ట దైవానికి ప్రపంచం నలుమూలలా మందిరాలున్నాయి. భక్తుల మనోమందిరాల్లో స్థిరమైన నివాసాలున్నాయి. ఈ కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా భక్తులు పిలుచుకుంటారు. ఎక్కడ వినాయకుడు ఉన్నాడో అక్కడ ఈశ్వరుడు ఉండడం కద్దు. ఆయన ఇక్కడ మణికంఠేశ్వర మహాదేవుడిగా ప్రసిద్ధుడు. తనయుని కోవెలకు సమీపంలోనే తాను కొలువుండి తలచిన భక్తుల తలపుల మేరకు అభీష్ట సిద్ధినిస్తున్నాడు. రాజరాజ నరేంద్రుడు తన బ్రహ్మహత్యా దోషం నివారణకై ఈ ఈశ్వరాలయాన్ని నిర్మించాడని లోకోక్తి. ఈ దివ్యధామం ప్రవేశించేవారు స్వామివారి అనంతనామ స్మరణ చేస్తూ అర్చన నీరాజనాది సేవలు చేస్తూ తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. వరసిద్ధి వినాయకుడి ఆలయ ప్రాంగణంలోనే వేరువేరు దేవతలు వేంచేసియున్నారు. వారందరితో కూడి ఈ క్షేత్రాన కొలువున్న ముక్కంటి తనయుడు తనను మొక్కవచ్చిన వారందరికీ అభయ గణపతి అయి భరోసానిస్తూ చిద్విలాసంగా సిద్ధి బుద్ధులతో కూడి ప్రసిద్ధుడవుతున్నాడు. ఆ విఘ్నాధిపతి అనుగ్రహం సమస్త భక్తజనులపై ఉండాలని ఆకాంక్ష. వెండి తొడుగుల వేల్పునకు కైమోడ్పు, సర్వులకు అవిఘ్నమస్తు. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు. వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు. అమ్మయ్య సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. రాత్రి బాగుంది కదండి అని రాత్రి ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, వస్తువులు ఎక్కడ ఏం పెట్టామో కనపడతాయా? నీళ్లు ఆవిరవుతాయా? అవవు. కాబట్టి మళ్ళీ రాత్రిగా ఉండిపోతే ఉండే కష్టాన్ని పగలు తీసేస్తుంది. ఎవరు పగలు రాత్రి ఏర్పడేట్టు చేస్తున్నాడు? ఎవరైనా కనపడి ఏమంటే రాత్రి పోయింది పగలు వచ్చేట్టు చేసేస్తున్నాం అని గంట కొడుతున్నాడు ఏమిటి? కనపడతాడా? కనపడడు. అంటే ఒకే ఆత్మ చైతన్యము చేత జ్ఞానేంద్రియములు వేరు వేరు క్రియలు నిర్వహించేటట్టు చూడగలిగిన వాడు వ్యష్టిగా వ్యక్తి లోపల, రెండు విరుద్ధ ప్రక్రియల చేత ఈ సృష్టిని నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మూడు అందరూ పరిమితులలో ఉంటే తానొక్కడు ఏ విధమైనటువంటి పరిమితి లేని స్థితిని పొందినవాడు. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఇప్పుడు అన్నీ జీర్ణమైపోతుంటాయి. ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు, ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వలన తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి. మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ
ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో, వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డాడు. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయుడు ఆశ్చర్యంగా చూస్తూ, కలియుగ ప్రభావం ఇంత విపరీతంగా ఉంటుందా అని లోపలే అనుకుంటూ ఉండగానే వ్యాస భగవానుడు ఆ విషయాన్ని గ్రహించి, జనమేజయ, కలియుగంలో జరగబోయే ధర్మ విపరీతాలను నేను దివ్య దృష్టితో ముందే గమనించి ఉన్నాను. నేను ఉంచేశాను, అప్పుడే అనుకున్నా. నీ మనస్సులో ఉన్న సందేహం తొలగటం కోసం కొన్ని ముఖ్య విషయాలను చెబుతాను, జాగ్రత్తగా విను. అప్పుడే కాల ప్రభావం వల్ల వాళ్ళు చేశారు మీ ముత్తాతలు, కానీ ఇప్పుడు కాల ప్రభావం, ఇప్పుడు రెండూ చేరుకున్నాయి. కాల ప్రభావంతోనే అంతగా చేశారు, ఇప్పుడు కలి కూడా చేరుకుంది. విను జనమేజయ, కలియుగంలో ఉండే మానవుల ప్రవృత్తిని నువ్వు ఊహించలేవు. ఇది కలియుగం. జనమేజయుడు వ్యాసుడి వాక్ప్రవాహానికి అడ్డపడి ఏదో చెప్పుకపోతున్నాడు, అడ్డపడి, అది సరే మహర్షి, ఈ యజ్ఞంలో నేను ఏమి తప్పు చేయబోతున్నాను అది మీరు చెబితే అది జరగకుండా జాగ్రత్త పడతాను. వెనకల చెప్పింది కాదు ముఖ్యం, నాకు ముందు చెప్పండి, ముందు జరిగే చెప్తే నేను అప్పుడు ఒప్పుకుంటాను. అప్పుడే అట్లా ఉందంటే చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది. నేను జాగ్రత్త పడతాను, నేను తప్పు చేయకోకుండా ఉంటాను, ఆ విషయం నాకు చెప్పండి అన్నాడు. వ్యాస భగవానుడు నవ్వి, రాజా, నీ యజ్ఞం జరుగుతూ ఉండగా చెప్తున్నాడు, నీ యజ్ఞంలో భవిష్యత్తు చెప్తున్నాడు, ఏం జరుగుతుంది. నీకు బ్రాహ్మణుల మీద కోపం వస్తుంది, అదే నీ యజ్ఞానికి విఘ్నం కాబోతుంది. నీకు చేతనైతే దీనిని నివారించుకో, నీకు శుభం కలుగుగాక. నీకు మరో మాట కూడా చెబుతున్నాను, నువ్వే కాదు నీ తరువాత రాజులు కూడా కలియుగంలో అశ్వమేధ యాగం చేయటం చాలా దుర్లభం అన్నాడు, చెయ్యకూడదన్నాడు. ఈ మాటలు చాలా కలవరపాటు చెందినటువంటి జనమేజయుడు ఇలా అడిగాడు, మహర్షి, మీరు చెప్పిన దాన్ని బట్టి
విప్రశాపాన్ని మూలంగా నా అశ్వమేధ యాగం చెడిపోతుంది అని నాకు అర్థమవుతుంది. పైగా ఆ శాపానికి కారణం కూడా నేనే కాబోతున్నాను అని మీరు అంటున్నారు. ఇప్పటి వరకు పుణ్యకర్మలను ఆచరించిన నేను ఇప్పుడు ఇలాంటి అపకీర్తికరమైన పనికి ఎలా ఒడిగట్టగలను? నేను ఒడిగట్టలేను. జాగ్రత్తగా ఉంటా. పక్షి కాళ్లకు దారం కడితే అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరలేదు కదా. అలాగే రాజు అన్నవాడికి అపకీర్తి అంటుకుంటే వాడు ప్రజల ముందుకు ఎలా రాగలడు? ఇంతేగాక నా తరువాతి రాజులు కూడా ఈ యజ్ఞం చేయలేరని మీరు అంటున్నారు. కలియుగం చివరిదాకా ఇంతేనా? లేక కొన్ని తరాలు పోయాక ఒక్కడైనా మంచి రాజు ఈ అశ్వమేధం చేయగలుగుతాడా? అలాంటి వాడు ఎవడైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఆ మాట వింటే నాకు కొంతైనా ఊరడింపుగా ఉంటుంది అన్నాడు జనమేజయుడు. వ్యాస మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. రాజా, అశ్వమేధ యాగం కలియుగంలో ఉపసంహరింపబడినప్పటికీ అది జ్ఞాన రూపంలో వేదవేత్తలలో మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఒక తేజస్సు మరొక తేజస్సును మింగినప్పుడు ఆ తేజస్సు రూపాంతరాన్ని చెందుతుంది, కానీ పూర్తిగా నశించిపోదు కదా. మళ్ళీ ఎవడైనా అశ్వమేధం చేసేవాడు అసలు పుడతాడా అని అడుగుతున్నావు. చాలా కాలం తర్వాత కాశ్యప గోత్రంలో సేనాని అనే బ్రాహ్మణ రాజు జన్మిస్తాడు. అతడు ఈ అశ్వమేధ యాగాన్ని ఆచరిస్తాడు. కానీ అతడి తరువాత అతడి వంశం వాడే మరొక రాజు రాజసూయ యాగము చేస్తాడు. దానితో మళ్ళీ యుగాంతరం రానే వస్తుంది. ఏది ఏమైనా యజ్ఞాల యొక్క ఫలితము యజ్ఞకర్తల యొక్క అంతఃసారం మీద, శ్రద్ధ మొదలైనటువంటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. యుగాంతరాలు వచ్చేసరికి యుగాల ద్వారాలను మహర్షులు మూసేస్తారు. అంటే ఈ యుగంలోని ధర్మాలను రాబోయే యుగంలోకి వెళ్ళనివ్వరు. దానివల్ల రాబోయే యుగంలోని జీవులు, ఇంద్రియాలు, పుణ్యాలు కూడా శక్తిహీనంగా అయిపోతాయి. దానివల్ల వారు శిష్టాచారాలను పరిత్యజించేస్తారు. ఇలా అన్నానని పూర్తిగా ధర్మమే లేకుండా పోతుందని చెప్పకూడదు కదా. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలనే 4 ఆశ్రమాల వ్యవస్థ చెడిపోతుంది కనుక పురాతన ధర్మం నిలవదు. కానీ దానాన్ని ఆధారం చేసుకొని ఉన్న ధర్మబీజం మాత్రం మిగిలే ఉంటుంది. అలాంటి కలికాలంలో మానవులు కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించినా గొప్ప సత్ఫలితాన్నే పొందుతారు. కానీ అలాంటి కొద్దిపాటి ధర్మాచరణ చేసే ధన్యజీవులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారన్నాడు వ్యాసుడు. ఈ మాటలు విన్న జనమేజయుడు కొంచెం బాధపడుతూ ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, నేను పుట్టేటప్పటికే కలి ప్రవేశించింది. నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలీదు. ఏది ఏమైనా ఈ కలియుగంలో కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించిన గొప్ప ఫలితం వస్తుందని మీరు చెప్పారే, ఆ మాట చాలా ఆశాజనకంగా ఉంది. అందువల్ల కలికాలంలో పుట్టినందుకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. కానీ ఈ కలియుగం ధర్మాన్ని నశింపజేసే స్వభావం కలదే అని మీరు అన్నారు కదా. మీరు దివ్యజ్ఞాన సంపన్నులు కనుక భవిష్యత్తును దర్శించి ఈ కలియుగం యొక్క నడక, ఈ యుగం యొక్క నడక ఎలా ఉండబోతుందో కొంచెం వివరంగా వర్ణించమని ప్రార్థిస్తున్నానన్నాడు. వ్యాస మహర్షి భవిష్యత్ కాలతత్వం తెలిసినవాడు కనుక ఇలా వివరించడం ప్రారంభించాడు. అప్పుడే కలియుగం ప్రారంభంలోనే, రాజా, ఎవరి సంగతో ఎందుకు, ముందు రాజుల సంగతే చెబుతాను. కలియుగంలో పుట్టబోయే రాజులకు ప్రజల నుంచి పన్నుల వసూళ్లు చేయటం ముఖ్యం తప్పితే ప్రజాక్షేమం ముఖ్యం కాదు. అట్లా అయిపోతారు వాళ్ళు. ఆ రాజులకు ఎంతసేపటికి తమ శరీరము, తమ రక్షణ, తమ భోగాలు ఇవే ముఖ్యం. ఇంతకంటే విపరీతం ఏమిటంటే క్షత్రియులు కాని వారే
రాజులుగా పోతున్నారు. అదొకటి. కలియుగ మానవులకు భౌతిక వృద్ధి విద్యల మీద మాత్రమే ఆసక్తి ఉంటుంది. భౌతికమైనటువంటి విద్యలు, దీని మీద చాలా ఆసక్తి. ప్రపంచ విద్యలు దాని మీదనే ఉంటుంది. కానీ తెల్లవారు లేస్తూనే ఎవ్వరికి ఏ భక్తి లేదు, ఏ పాట లేదు, ఏ దేవుడి పూజ లేదు, ఏ అగరబత్తి కూడా వెలిగించరు, ఏ ఘంటానాదము ఇళ్లలో శబ్దము లేదు, ఏ మంత్రఘోష లేదు, ఏమి స్నానమే లేదు. ఇట్లా అనేక ప్రకారాలుగా మాట్లాడుతూ ఉంటారు. భోజనం మాత్రం చేసేస్తారు. ఇట్లా తయారవుతారు. వారికి కృతజ్ఞత ఉండదు. ఉపకారం చేసిన వాళ్ళను థ్యాంక్స్ కూడా చెప్పరు. ఎప్పుడో రాసింది ఇది. రాజులు ప్రజలను దోచుకోవడమే స్వభావంగా ఉంటారు. అంతే, ఇంక వేరే లేదు. పై అధికారుల అనుమతి కానీ ఆజ్ఞ కానీ లేకుండానే క్రింది వారు పైవారి భోగాలను అనుభవించేస్తారు. కలియుగంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ధనమే. ధనం మూలం, అంతే. అందరికీ డబ్బులే. తప్పు చేసిన వారికి నిందించేవారే ఉండరు. గోవులు తగ్గిపోతాయి, క్రూర మృగాలు పెరిగిపోతాయి, పదార్థాలలో రుచి తగ్గిపోతుంది. నీచులు ఊరు మధ్యలో ప్రధానులుగా ఉంటారు. ఉత్తములు ఊరి బయట కాలం గడుపుతూ ఉంటారు. రైతులు చిన్న చిన్న దూడలను కూడా నాగలికి కట్టి దున్నేస్తూ ఉంటారు. మేఘాలు ఋతువుల ప్రకారం కాకుండా చిత్ర విచిత్రంగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇదంతా కలియుగ ప్రభావం చెప్తున్నారు. ప్రజలందరూ ఒకరిని ఇంకొకరు దోచుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే ఉంటారు. కడుపు మంట పెరిగిపోతుంది. కొద్దిపాటి కష్టానికే పూర్తిగా గగ్గోలు పడి సారహీనులైపోతారు. అందరూ నిస్సారంగా, అమ్మా నాకు శక్తి లేదు, సారహీనమైపోతుంటారు. కొంచెం పనికే, కొంచెం పని చేస్తూనే కూర్చుంటారు. అదేంటో కలియుగ ప్రభావం ఇది. ఇంత తిన్నా, ఇంత కాఫీలు తాగినా కూడా కొంచెం పని చేస్తే చాలు ఇంట్లో. ఇది కలియుగ ప్రభావం ఇది. ఇక భూమిలో చాలా భాగం చౌటు భూమిగా మారిపోతుంది, అంటే ఎడారిగా మారిపోతుంది. దారి దోపిడిగాళ్ళు పెరిగిపోతారు. ప్రజలందరూ వ్యాపార దృష్టిలోనే ఉంటారు, వ్యాపారమే చేస్తారు. అన్నదమ్ముల ఆస్తి పంపకాలు శాస్త్రబద్ధంగా ఉండవు. స్త్రీల ముఖాల్లో కళ తప్పిపోతుంది. రత్నాభరణాలు పెట్టుకున్నటువంటి ముఖానికి అందం రాక వాళ్ళు తమ జుట్టునే రకరకాలుగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించాలని ప్రయత్నిస్తారు. చివరికి గడ్డి కూడా తలలో అలంకారంగా పెట్టుకుంటారు. గడ్డి తీసుకుని పెట్టుకుంటారట. కలియుగంలో స్త్రీల జనాభా పెరిగిపోతుంది, మగవాళ్ళు తగ్గిపోతారు. యాచకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానం పుచ్చుకునేవారు ఇచ్చేవాడు యోగ్యుడా అని ఆలోచించరు. దానం ఇవ్వటమే అంతే. దానం ఇచ్చేస్తే చాలు, ఎవడైతేనేమి. యోగ్యుడికి ఇవ్వరు దానం. ప్రజలకు రాజుల పీడ, దొంగల పీడ పెరుగుతాయి. అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి. రాజులు వేసే శిక్షలు కూడా పక్షపాతంగా ఉంటాయి. భూమిలో సారం తగ్గి పంటలు దిగుబడి తగ్గిపోతుంది. మనుషులు నడి వయస్సులో ఉండగానే వార్ధ్యాక్య లక్షణాలు, వార్ధ్యాక్య అంటే ముసలోళ్ళ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడే ముసలోళ్ళగా కనపడతారు. 30 ఏళ్లకే ముసలోళ్ళగా అయిపోతారు. 20 ఏళ్లకే తలంతా తెల్లగైపోతాయి. అయినా ఆశలు మాత్రం తగ్గవయో. అందువల్ల విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా విపరీతంగా ఉంటారు. గాలి వానలు, తుఫానులు, వడగళ్ల వానలు పెరిగిపోతాయి. నిజమే. ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కూడా పరలోకం ఉందా లేదా అని సందేహిస్తూనే ఉంటారు. మామూలుగా ధర్మం ఆచరించే వాళ్లకు అనుమానం పుడుతుంది దేవుడి మీద. పరమాత్మ లేడని వాదిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అదే లైన్కి వెళ్ళిపోతారు. ప్రతివాడు నేనే గొప్పవాడిని అంటూ ఉంటారు, నేనే గొప్పదాన్ని అంటూ ఉంటారు. విద్యావంతులలో కోపావేశం ఎక్కువగా ఉంటుంది. చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది. ప్రజాపాలకులైనటువంటి రాజులు కూడా స్వంత వ్యాపారాలు చేసుకొని ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు. ప్రజలు వాగ్దానాలకు కట్టుబడి ఉండరు. మామూలుగా
సౌమ్యంగా ఉండే ప్రజలు కూడా అప్పులు ఎగగొడుతూ ఉంటారు. అప్పులు ఇవ్వద్దండి ఎవరికి, అంతే. ఇక క్రూరంగా ఉండే వారి మాట వేరే చెప్పాలా? సౌజన్యం సత్ఫలితాలను ఇవ్వదు. ఉగ్ర ప్రవృత్తి కలవారికే జనం తలొగ్గుతూ ఉంటారు. పాల కోసం ఆవులనే కాక మేకలను కూడా ఇళ్లల్లో బంధించుకుంటూ ఉంటారు. శాస్త్రం ఏమాత్రం చదువుకునే వాళ్ళే తమకు తోచిన ధర్మ నిర్ణయాలు చేసి అవే శాస్త్ర సిద్ధాంతమని బుకాయిస్తూ ఉంటారు. వాళ్ళకి శాస్త్రం సంగతే తెలియదు. ఏదో పుస్తకాలు అక్కడక్కడ అట్లా చూసి ఇదే శాస్త్రం అంతే. ప్రజలు పెద్దవాళ్ళ దగ్గర చదువుకోరు, అయినా నాకు అన్నీ వచ్చని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకరి దగ్గర చెప్పించుకోరు, అవమానం కదా, నాకు వచ్చు అంటారు అంతే. ఇది ఎవరైనా చెప్తూ ఉంటే అది అర్థం కాకపోతే మళ్ళీ అడగరు, దాన్ని అవమానం కదా అడిగితే. అందుకే ఇదే వచ్చు, నాకు వచ్చు, ఓకే తెలుసుకున్నాను అంతే. పక్కకి వెళ్ళి కొట్టుకుంటూ ఉంటారు, తెలియదు అది ఏమిటనేది. కలియుగంలో గ్రహ నక్షత్ర గతులు కూడా లోక ప్రమాదకరంగానే నడుస్తూ ఉంటాయి. దిక్కుల అంతాలలో ఏవో మంటలు మండినట్లుగా అయి ఆ ప్రాంతాలన్నీ అకారణంగా ఎరుపెక్కుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ యుగంలో కొడుకులు తండ్రులని, కోడళ్ళు అత్తలని ఆజ్ఞాపించి పనులు చేయించుకుంటూ ఉంటారు. శిష్యులే గురువులను దబాయిస్తూ ఉంటారు. కుటుంబాల వారు అన్నం వండుకున్నాక అందులో ప్రథమ భాగాన్ని ఎవరికీ దానం చేయకుండానే, కనీసం అగ్నిలో హోమం కూడా చేయకుండానే, కనీసం ఎంగిలి చెయ్యన్నా విదిరించుకోకుండానే వండుకున్నంతా తినేస్తూ ఉంటారు. ఎవరికి పెట్టరు, చీమకు పెట్టరు. శారీరక వ్యాధి కానీ మానసిక చింత వ్యాధి కానీ లేని మనిషి అంటూ దొరకడు. ప్రతి ఇంట్లో ఒక్కరికి ఏదో అయ్యింది. ఏ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ ఆరోగ్యంగా ఉండటానికి వీల్లేదు. ఎవరికో ఏదో నడుము నొప్పి. ఎవడికి తనలో తప్పులు కనిపించవు, ఎదుటివారిలో అన్ని తప్పులే కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. తనలో మాత్రం చానే పెద్దవాడిని, నేను చెప్పినట్టే న్యాయం అది. ఇంకొకటి తప్పు కనిపిస్తూ ఉంటుంది, ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. థ్యాంక్స్ కూడా చెప్పడం అనుకున్నాం కదా. వ్యాసుడు ఇంతవరకు చెప్పి కొంచెం ఆగాడు. వ్యాస భగవానుడు చెప్పిన కలియుగ లక్షణాలు వినేసరికి జనమేజయుడికి మనస్సు వికలమై లోపల చాలా బాధపడి చాలా ఏడిచి వ్యాస మహర్షితో ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, మీరు చెప్పే లక్షణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. పైగా మీరు అన్నీ సమాజం మొత్తానికి అన్వయించే సామూహిక ఫలితాలను ఎక్కువగా చెబుతున్నారు. సమాజం ఇంత ఘోరంగా చెడిపోతే ఇక ఆ ప్రజలను రక్షించేదెవరు? ఇంతకు కలియుగ మానవులు కోరుకునేది ఏమిటి? దానికోసం వారు చేసే పనులు ఏ రకంగా ఉంటాయి? నారాయణ నారాయణ, హరే కృష్ణ.